సమాజంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. మనుషుల కంటే మనీకే ప్రాధాన్యం పెరిగిపోతుంది. ఈ ప్రభావం మనుషుల సంబంధ బాంధవ్యాలపైన పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే సంబరపడేవాళ్లు. ఇప్పుడు అనుమానపడేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరంలోని అంబర్సత్రం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కను చూడడానికి ఆమె ఇంటికి వచ్చిన మహిళ ఇంట్లో ఎవరి లేని సమయంలో బీరువాలోని ఆభరణాలు చోరీ చేసింది. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అంబర్సత్రం సమీపంలో ఉండే ఓ మహిళ తన అక్క ఇంట్లోకి వెళ్ళింది. సోదరు బాగోగును పరిశీలించేందుకు ఆమె ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మధ్యలో ఓ దురాలోచన మెదిలింది. అక్క ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బీరువాలోని బంగారు నగలు చోరీ చేసింది. బీరువాలోని సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను మూడో కంటికి తెలియకుండా మాయం చేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇంట్లో బంగారు ఆభరణాల మాయమైన సంగతిని ఆ తర్వాత ఇంటి సభ్యులు గుర్తించారు. ఏకంగా 11 తులాల మాయం కావడంతో కంగారు పడిపోయారు. ఆ తర్వాత తమ ఇంటికి ఎవరు వచ్చారనే విషయంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అంబర్సత్రం మహిళ తమ ఇంటికి వచ్చిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజీవ్ క్రీడా మైదాన సమీపంలో ఆ మహిళ తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు సంగతి బయటకు వచ్చింది.